కరీంనగర్ రోహన్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు కరీంనగర్ జిల్లా అడిషనల్ జడ్జి నీరజ, ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రోహన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపట్టిన దేవీపుత్రిక కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. తమ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిస్తే అది నార్మల్ డెలివరీ అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా నిర్వహిస్తామని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అనుమల్ల నరేష్, డాక్టర్ అనుమల్ల శ్రీదేవి ఈ దేవి పుత్రిక కార్యక్రమం 2027 జూన్ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. తమ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ఈ సంవత్సరం మా హాస్పిటల్ 24 ఇయర్స్ 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఏదన్నా మహిళలకు ఏదైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవి పుత్రిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 ఇయర్ వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయి పుడితే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం ఒక ఖర్చులాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం ఇది చేయడం వల్ల ఏదో కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఈరోజు ఈ దేవీ పుత్రిక మేము తీసుకున్న ఇనిషియేషన్ అంటే 24 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలకి ఈ సంవత్సరం ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాం. అది ఎందుకంటే మా హాస్పిటల్ ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ హాస్పిటల్. మేము పెట్టినప్పటి నుండి ఉమెన్ ఓరియంటెడ్. ఈ బిల్డింగ్ పెట్టినప్పటి నుండి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని, పెయిన్లెస్ అన్ని ఉమెన్ కోసం ఐసీయూ దగ్గర నుండి అన్ని పెట్టడం జరిగింది. సో దానికి వాళ్ళందరినీ మేము మా ఇచ్చిన సదుపాయాలను ఉపయోగించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైనా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కదా, ఇది మంచి అకేషన్ అనిపించి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇదే సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందంటే మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అంటే ఒక పేషెంట్ వాళ్ళు వచ్చేసి కానీ ఐవీఎఫ్ ద్వారా అబ్బాయిని మీరు పుట్టించగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంకా ఎంత వివక్ష ఉంది అమ్మాయి అనేది అలా ఉంది.